సంస్థల ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో పోటీ తీవ్రంగా సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల కోసం కూడా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మహేశ్వరం మండలం భారత రాష్ట్ర సమితి పార్టీ ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి రఘురాథోడ్ 11వ వార్డు నుంచి పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీకి తిరుగులేదని, భారీ మెజారిటీతో తమ సర్పంచ్ అభ్యర్థి బండారి లింగం ముదిరాజ్ గెలవబోతున్నారని స్పష్టం చేశారు. అదేవిధంగా 90% వార్డులను కూడా పార్టీ గెలుచుకుంటుందని అనడంలో సందేహం లేదని చెప్పారు. ఇచ్చిన హామీలను అన్ని నెరవేరుస్తామని లింగం ముదిరాజ్ నాయకత్వంలో తాము ప్రజల అభిమానంతో ఎన్నికల్లో భారీ విజయం సాధించబోతున్నామని కూడా రఘు రాథోడ్ స్పష్టం చేశారు. మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగరం గ్రామంలో ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ సర్పంచ్ పదవితో పాటు 12 మంది వార్డు సభ్యులు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సర్పంచ్ పదవికి బండారు లింగం ముదిరాజ్ ఇక్కడ అనే ప్యానెల్ కూడా చాలా కీలకమైన అంటే గెలుపు రేసులో ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. అయితే ఈ క్రమంలో ఇక్కడ మనకు వార్డు మెంబర్ మనకు పత్లవత్ రఘు 11వ వార్డు నుంచి ఒక ముఖ్యమైన వార్డు మెంబర్ పోటీ చేస్తున్నారు. రఘు గారు చెప్పండి, ఎట్లుంది ఇక్కడ ఎన్నికల ప్రచారం? ఇక్కడైతే ఇప్పుడు ఇంతకుముందు లింగం గారు 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసింది కాబట్టి రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, కరెంట్ లైన్లు కానీ, మళ్ళీ ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన సిబ్బందికి కానీ, ఊడ్చుడు కానీ, ఇవన్నీ ప్రతి డెవలప్మెంట్కి మాకు అన్నిటికీ సహకారం చేసిండు. 5 సంవత్సరాలు అయితే సర్పంచ్ అయితే మాకు బాగుంది కాబట్టి ఈసారి గిట్ట మళ్ళీ మేము ముదిరాజ్ జనరల్ వచ్చింది కాబట్టి, బీసీ జనరల్ వచ్చింది కాబట్టి మళ్ళీ మేము లింగం గారికి కోరుకొని మళ్ళీ ముందుకు చేపించడం జరిగింది. అందుకే ఇప్పుడు గిట్ట లింగం గారికి 99% ఓట్లు పడే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అంటే నాగారం గ్రామంతో పాటు ఏనుగుచెరు తండా, తీలకుంట తండాలో పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడైతే ఏనుగుచెరు తండాలో అయితే 5 సంవత్సరాలు వేరే పార్టీ వాళ్ళు వచ్చారు, ఒక్క పనులు అయితే కాలేదు. లింగం గారు సర్పంచ్ అయినప్పుడు రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, కరెంట్ పోల్లు కానీ ప్రతి డెవలప్మెంట్ మాకు వచ్చింది. ఇంకా ఏ పని చేయిస్తా అని చెప్పేసి ఆ పని మాత్రం మాకు 100% చేస్తున్నారు లింగం గారు. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు మేము అతన్నే ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకోటి ఉన్న 250 ఓట్లు ఉంటాయి ఏనుగుచెరు తండాలో, 250 ఓట్లు ఉన్న 99% లింగం గారికి పడుతుందని అనుకుంటున్నాము. అంటే ముఖ్యంగా గత 5 సంవత్సరాలు ఎక్కువ ఏం డెవలప్మెంట్ చేసింది అనుకుంటున్నారు? ఇంతకు ముందు అయితే తాండాకు సంబంధించింది పాత ఓల్డ్ అంటే రోడ్లు లేకపోతుండే, డెవలప్మెంట్ లేకుండే. ఇప్పుడైతే ఒక సిటీ లాగా అవుతుంది, ఆ డెవలప్ చేస్తుండవు లింగం గారు తండకైతే. ఇంకోటి ఏంటంటే తండకు సంబంధించింది బోర్లు కానీ, కరెంట్ లైన్లు కానీ, వాటర్ ట్యాంకర్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, మిషన్ భగీరథ వాటర్ కానీ, ఇవన్నీ మాకు ఫెసిలిటీ ఉంది. లింగం గారు అయితే మాకు ప్రతికి సహకారం చేస్తున్నారని చెప్పేసి అనుకో. అంటే ముఖ్యంగా మీరు ఏమి హామీలు ఇస్తున్నారు ఈ ఎలక్షన్లో? ఇప్పుడు ఇంతకుముందు అయితే రోడ్లు చెప్పిండు, ఆ రోడ్లు అయినాయి. కరెంట్ లైన్ అన్నారు, కరెంట్ లైన్ అయినాయి. ఇంతకుముందు చెప్పిన హామీలు అయితే 99% అయిపోయినాయి లింగం గారు చెప్పింది. ఇప్పుడు అనేది నాగారం నుంచి తండా వరకు లైట్లు వేపిస్తా అంటుండు, అదైతే చేపిస్తామని మాకు నమ్మకం ఉంది. ఇంకోటి ఇక్కడ ఒక కమాన్ కట్టిస్తా అని చెప్పేసి అన్నాడు, అది కూడా మాకు చేపిస్తాడని నమ్మకం ఉంది. ఈ 2 అయితే హామీలు ఇచ్చినారు. మా తండ్రి ఇంకా వేరే పనులు అయితే ఏం లేవు, చిన్న గుళ్ళి సమస్యలు ఉన్నాయి, అది కూడా నేను చేపిస్తా అని చెప్పేసి ముందుకు వచ్చి చేపిస్తా అని చెప్పేసి నేను ఏదున్నా నేను ముందుకు వచ్చి 2 రూపాయలు నాది కాకుండా ఎవరిదైనా గ్రామ పంచాయతీ ఫండ్ నుంచి నేను చేపించి నేను మీ తండకైతే డెవలప్ చేస్తా అని చెప్పేసి మాకు అందించడం జరిగింది. అంటే 12 వార్డుల్లో ఎన్ని వార్డులు గెలిచే పరిస్థితి ఉంది? ఇప్పుడు 12 వార్డులో బీఆర్ఎస్ నుంచి 11 వార్డులలో ఉన్నారు. 10వ వార్డులో ఒక ఆయన పక్కకు జరిగింది కాబట్టి మాకైతే ఇంకో 10 వార్డులలో మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలే గెలుస్తారని చెప్పేసి నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు గత 5 ఏళ్ళలో ఎంతో డెవలప్ చేసినామని మీరు చెప్తున్నారు. అంటే ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసలు డెవలప్మెంట్ లేదు, అంతా షోపుటం చేశారని అవతలలో అనేసి నమ్మొచ్చా? అలాంటిది ఏం లేనండి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే మాకు తండకు గ్రామ పంచాయతీ అలగ్ చేసారు, అదైతే బాగానే ఉంది. ఇంకోటి అంటే తండకు ఒక విలేజ్ లాగా, ఒక సిటీ లాగా తయారు చేస్తున్నారు. మాకైతే ఇప్పుడైతే పర్లేదండి, మంచిగానే ఉంది. మా ఎస్టీ రిజర్వేషన్లు అయినా సరే లంబడాలని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు. మా ప్రకారం మేము ఎవరన్నా ఏం చేసినా మేము ఒక స్థాయికి వస్తున్నాము. కేసీఆర్ వచ్చినప్పుడు అయితే మాకైతే బాగానే ఉందండి. అంటే ముఖ్యంగా మీరు యూత్లో కానీ, మహిళల్లో కానీ ఇట్లా ఉపాధి ఇన్ని రకాలకు సంబంధించి మీరు చేస్తున్న హామీలు పబ్లిక్ రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉందా?
లేదండి, అలాంటిది ఏం లేదు. మాకైతే బాగానే ఉంది. ఇప్పుడైతే లేడీస్లుగా వేరే బిజినెస్ కానీ వేరే నాకు టైలర్స్ కానీ ఇలాంటిది అయితే ఇంతకుముందు లేకుండే. మా బంజారాలో అయితే ఇలాంటిది ఏం లేదు. టైలర్ కానీ టీచర్లో కానీ ఇట్లా ఏ పోస్టుకు అయినా సరే మా వాళ్ళందరికీ అన్ని పోస్టులలో పోయి తిరిగి బాగానే జాబులు గిట్ట బాగానే కొడుతున్నారు. మాకైతే హ్యాపీగానే ఉంది. కేసీఆర్ ప్రభుత్వం అయితే బాగుందండి. నాగారంలో అయితే సర్పంచ్ గారు మంచిగా పనిచేస్తున్నారు. అంటే 2 yearsలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు పబ్లిక్లోకి వెళ్ళినాయి, మేము గెలుస్తామని అవసరం అంటారు, నిజమా? అలాంటిది ఏం లేదండి, అలాంటిది లేదు. మాకు ఇప్పుడైతే వేరే విషయాలు అయితే ఏం రాలేదు. మీరు చిన్నప్పటి నుంచి నాగారం చూస్తున్నారు, తండాలు విలేజ్ని, అప్పటికి ఇప్పటికి ఏమన్నా డెవలప్మెంట్ కనిపించింది? నేనైతే ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది కాబట్టి నేను తండా ఇంతకుముందు రోడ్లు లేకుండే, మొత్తం మట్టి రోడ్లు ఉంటుండే. ఇప్పుడైతే తండల మంచిగా రోడ్లు కానీ కరెంట్ పోల్ కానీ లైట్లు కానీ ఒక సిటీ లాగా అవుతుందని చెప్పేసి నేను హ్యాపీగా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఎన్నికల సందర్భంగా మీ నాగారం గ్రామ పంచాయతీ ప్రజలు 11వ వార్డు ప్రజలకు మీరు ఏమి అప్పీల్ చేయవచ్చు? ఇప్పుడు 11వ వార్డులో ఏ సమస్యలు ఉన్నా ఒక సిటీ లాగా, ఒక హైటెక్ సిటీ లాగా తీసుకెళ్ళాలని చెప్పేసి ఏ వర్క్ ఉన్నా సరే ఆ వర్క్ ముందుకు వచ్చి చేపిస్తా అని చెప్పేసి హామీ ఇస్తున్నాను. అంటే ముఖ్యంగా ఈ లింగం ముదిరాజు నాయకత్వంలో ఎట్లా మా డెవలప్ అయితే మీరు ఆశిస్తున్నారా? ఒకటి ఎమ్మెల్యే సహకారం ఎలా ఉంది? లింగం గారి ఆధ్వర్యంలో అయితే మాకు డెవలప్మెంట్ బాగుంది. మాకు ఎమ్మెల్యే గారికి కూడా బాగానే సహకరిస్తున్నారు. ప్రతి డెవలప్మెంట్కి అయితే ముందుకు వచ్చి చేపిస్తున్నారు. ఇలా కాకుండా ఒక 5 నెలలకైనా కానీ పని అయితే 100% అవుతుంది. ధన్యవాదాలు. కెమెరామెన్ ఆకునాథరావుతో వీరాంజనేయులు, సైబరాబాద్, రంగారెడ్డి.